విగ్రహం తీసుకొని రావడానికి రోహిత్ ఎంత సహాయం చేశాడో శరణ్య, దర్శన్ ఇద్దరూ కూడా ఆనంద్కు అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటారు. నీలకంఠం వాళ్ళు విగ్రహాన్ని నీళ్ళల్లో పడేసినట్టుగా మాట్లాడారని అన్నయ్య మాతో చెప్పాడు. అన్నయ్య చెప్పడం వల్లే మేము అమ్మవారి విగ్రహం ఎక్కడుందో కనిపెట్టగలిగాము అని చెప్పి దర్శన్ ఆనందకు చెబుతూ ఉంటాడు. ఇక శరణ్య, ఈ ఇంటి పెద్ద కొడుగ్గా ఆయన స్థానం ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ ఇంటి పరువుని నిలబెట్టింది మాత్రం బావగారే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత రోహిత్ ఆనందకు క్షమాపణ చెబుతూ, నన్ను క్షమించి పిన్ని, విగ్రహం పోయిందని ఇప్పటి వరకు మీరు టెన్షన్ పడడానికి ఒక విధంగా నేను కూడా కారణమే. నిన్న ఆ నీలకంఠం, ప్రీతి ఇద్దరు కలిసి విగ్రహాన్ని మాయం చేసే విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను సరిగ్గా వినుండాల్సింది. నేను వినుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అని చెప్పి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి, నేను ఒక పసిపిల్లవాడిలాగా తెలియక తప్పు చేశాను, ఇప్పుడిప్పుడే నేను అంతా కూడా తెలుసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక రోహిత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. నువ్వైనా నన్ను అర్థం చేసుకో పిన్ని అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి రోహిత్, నువ్వు క్షమాపణ చెప్పే అవసరం ఎప్పుడు కూడా రాకూడదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద ప్రీతి బయటకు వెళ్ళగానే వెళ్ళిపోతున్న ప్రీతిని ఆగు అంటూ గట్టిగా అరుస్తూ ప్రీతి దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది. ఎందుకు కొట్టానా అని కూడా నువ్వు అడగడం లేదంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు కదా, అసలు నువ్వు ఎటువంటి మనుషులతో ఉంటున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ ప్రీతిని తిడుతూ ఉంటుంది. నేను ఒకప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఇంటి పరువు నిలబెట్టేది కోడలు అవుతుంది కానీ పరువు తీసేది కోడలు అవ్వదని. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. నా తర్వాత నా కుటుంబ విలువల్ని గౌరవాన్ని కాపాడే కోడల్ని తీసుకొచ్చుకున్నాను, ఇదిగో నా కోడలు అంటూ శరణ్యను ఆనంద గర్వంగా ప్రీతికి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆనంద మాటలకు శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ప్రీతి మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.